కావలి నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు ఎలాంటి అంతరాలు లేకుండా సమిష్టిగా కృషి చేయాలంటూ రాజ్యసభ సభ్యుడు బేదా మస్తానరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో పట్టణ నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో బీఎంఆర్ తన హాస్య చాతుర్యంతో కూడిన ప్రసంగంతో ఆధ్యాత్మం చప్పట్లు కొట్టించడంతో పాటు నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు. తన సొంత పంచాయతీ ఇసుకపల్లిలో ఈసారి ఎమ్మెల్యేకు 2000 ఓట్ల పైగా మెజార్టీ తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, లేని పక్షంలో ఇక రాజకీయాల్లో ఉండాలన్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర సూచనలు కూడా ఇచ్చారు. కొన్ని పత్రికలు పదే పదే అవాస్తవాలతో దుష్ప్రచారం చేస్తున్నాయని, పూర్తిగా ఆ పార్టీ కరపత్రాల మారిపోవడం బాధాకరమన్నారు. అవతల పార్టీలో రోజుకో ఇన్ఛార్జీలంటూ అయోమయ వాతావరణం కాగా, వైఎస్ఆర్సీపీలో అంతా క్లియర్గా ఉన్నందున నాయకులు కార్యకర్తలు ఆ అబద్ధాల ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలన్నారు. లేకంటే తటస్థులు ఆ గోబెల్స్ ప్రచారం మాయలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రధానంగా తటస్థులపై దృష్టి పెట్టి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు వివరించి వారి మద్దతు సమీకరించాలని బేదా ఈ సందర్భంగా సూచించారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ నిర్ణయాలను సంపూర్ణంగా ఆమోదించి ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. గెలిచిన తరువాత ప్రతాప్ కుమార్ రెడ్డికి ఉన్నత స్థానం లభిస్తుందని, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సముచిత ప్రాధాన్యతనివ్వడం ఖాయమని బీఎంఆర్ తెలిపారు. గ్రామీణంలో వర్గాల కారణంగా ఓటర్లలో పెద్దగా మార్పులుండవని, అయితే కావలి పట్టణంలో తటస్థుల నిర్ణయాలు ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందన్నారు. నాయకులు కార్యకర్తలు అలాంటి వారిపై దృష్టి పెట్టి తటస్థులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఓపికగా వివరించి మరలా వైఎస్ఆర్సీపీకి ఓట్లేసేలా ఒప్పించాలని కోరారు. ఇక అందరూ వార్డుల్లో, గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారంలో ఉండాలని, కాలక్షేపాలకు, అలకలకు విరామం ఇవ్వాలని కోరారు. ఏదైనా అవసరమైతే తాను కూడా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా బేదా మస్తానరావు తెలియజేశారు. కానీ పట్టణం అక్కడ వర్గాలు ఉన్నోళ్ళు అటు ఇటు కొంచెం మార్పు ఉంటుంది, కానీ ఎక్కువ మార్పులు చేర్పులు చాలా నా రాజకీయ అనుభవంతో చెప్పేది. టౌన్లో మాత్రం ఏంటంటే అటువంటి వర్గాలు ఉండవు. కాబట్టి టౌన్లో ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మనం కృషి చేసేదాన్ని బట్టి ఆధారపడుతుంది. కాబట్టి టౌన్ రేపు విజయంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి దయవుంచి మీరందరూ కూడా తన సొంత ఎలక్షన్ మాదిరిగా తీసుకోవాలని చెప్పి కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తుంది. వాళ్ళకి భాగస్వామ్యం ఇచ్చారు. చైనాలో మనకంటే జనాభా ఎక్కువ ఉండే దేశం. వాళ్ళు కష్టపడ్డ ప్రారంభించిన తర్వాతే ప్రపంచం నెంబర్ 1 దేశం చైనా అయింది. ఈరోజు అమెరికా కదా నాకు తెలిసి చైనా. కాబట్టి మహిళ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ పాత్ర తీసుకోండి. మేమెట్లా మా పాత్ర మేము వహిస్తాం. మీరు ఎక్కువగా చొరవ తీసుకోవాలా. ఈ 2 నెలలు ఇంటింటికి పోవాలా. గౌరవం కలగజేసినటువంటి స్థానిక సంస్థలు 50% కన్నా వర్క్ లో ఎప్పుడు ఇచ్చి ఉండదు. ఏ పార్టీ కూడా పనుల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చి ఉండదు. మహిళలకి పనుల్లో కూడా, నామినేటెడ్ పనుల్లో కూడా మహిళలకు ఇవ్వాలని చెప్పి చట్టం చేశారు. మళ్ళీ నోటి మాటగా చెప్పడం కాదు, ఏదో పాదయాత్రలు చెప్పాను వదిలేయకుండా తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత చట్టం చేశారు. చట్టం చేయడంతో పాటు ఈ వాలంటీర్లు అట్లా 50% మీకే ఇచ్చారు. కాబట్టి తిరగబడదు. ఇంకా తిరగబడాల్సింది ఇంకా చాలా సంతోషం. ఇప్పుడు ఎంత చైనాలో కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ పార్టీలో గతంలో పార్టీలో కంటే ఈ పార్టీలో నాకున్నటువంటి స్వేచ్ఛ కానీ, నాకున్నటువంటి ఆనందం, అనుభూతి కానీ గతంలో లేదు. నాకు నన్ను ఎప్పుడు అంటా ఉంటాను, అక్కడ ఒకే పవర్ సెంట్రల్ పవర్ ఏం లేదు. నేను ఎంతో స్వేచ్ఛగా మా ఢిల్లీలో కానీ మీరు ఏం చేస్తారు మీరే చేయండి, మీరు ఈ వర్గాల వారికి అభివృద్ధి చేయమన్నప్పుడు మేము నిలబడి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మా నాయకుడు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చేస్తా ఉన్నాం. బీసీల రక్షణ చట్టం, బీసీలకి ఇది పెట్టాం. రిజర్వేషన్ బిల్లు రావాలని మహిళా రిజర్వేషన్ బిల్లులో మేము అందరం ఓటేశాం. మహిళా రిజర్వేషన్ నీకు ఇప్పుడు 1/3 2029లో అది కూడా అడిగారు. 2029 దాకా ఎందుకు చెప్పండి, 2024 మహిళల్ని 3వ వంతు చట్టసభలోకి ఎందుకు పంపిస్తుంది, దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అవతల 29 తర్వాత 2034లో మీకు 50% వస్తుంది వేసింది మహిళలు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ వెనక మేము జెండాలు మోస్తాం, దానికి కూడా గర్వపడతాం. గర్వం చెప్పు సాధక బాధకాలు వింటారు, దానికి కావాల్సినటువంటి దానికి సమాధానం చెప్తారు, పరిష్కారం కూడా మీకు అందజేస్తారు. అది కాక ఏంటంటే మనం ఈరోజు ఇన్ని సంవత్సరాలు చేసామని చెప్పి మనం అప్రమత్తంగా ఉండడంలే. మన రేపు
ఓటర్ని ప్రసన్నం చేసుకునే మార్గాలన్నీ కూడా మనం ప్రవేశపెడతాం. అంటే మీకు అర్థమైపోయింది. అవతలోడు చాలా బలహీనంగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఆ విషయంలో మనకి అన్ని హంగులు ఉన్నాయి. కాబట్టి ఎవరు స్వగ్రామం ఇసుకపల్లి కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నా ఇసుకపల్లిలో మీకు కనీసం 2000 మెజార్టీ తీసుకొస్తాను. నేను చెప్తాను, ఒక్క నా స్వగ్రామంలో కానీ 2000 కానీ నీకు మెజార్టీ లేకపోతే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు వాళ్ళ వార్డులో వాళ్ళు మీరు కూడా పంతం పెట్టాలి. ఇప్పుడు 2 పార్టీలు కలిసిపోయినాయి, ఇంక వేరే పార్టీ అసలు లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఎవరు నిన్నటి దాకా అసలు ఎవరు ఇప్పుడు కూడా ఇన్ఛార్జీలో ఉన్నారు కానీ క్యాండిడేట్ ఎవరు నాకు తెలియదు. నిన్న ఒక ఇన్ఛార్జి అదొక ఇన్ఛార్జి, రేపు ఎవరు ఇన్ఛార్జి వస్తాడు మనకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కరెక్ట్ టైము. మీరు జొరబడి మన పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మద్దతు న్యూట్రల్ ఓటర్స్. మన పార్టీ ఎట్లా మన దగ్గర మనం మాట్లాడుకునే మన పార్టీ మనతోనే ఉంటాడు. కాబట్టి మనం ఆకర్షించాల్సి తటస్థమైనటువంటి ఓటర్ని. అవతల కళ్ళు కట్టినోడు కొంతమంది, నేను వచ్చిన తర్వాత రానాడు కొంతమంది కళ్ళు కట్టినోడు ఉంటారు. నేను కొంతమంది అప్రోచ్ కూడా కాలేకపోయాను. అప్రోచ్ అంటే తెలుగుదేశం నుంచి ఇక్కడ కొన్ని వాతావరణాల వల్ల నేను ఏంటంటే కొంచెం గట్టిగా ఉండలేకపోయా కొన్ని సందర్భాల్లో. కానీ ఈరోజు వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు ఆయనే నిర్ణయం తీసుకోవాలా. ఏంటంటే ఆయన నిలబడే క్యాండిడేట్. నన్ను ఎవరన్నా ఏదైనా అడిగితే ఈయనుంటే ఎట్లుంటుంది, ఆయన ఉంటే ఎట్లుంటుంది, ఇంకో ఆయన లేకపోతే ఎట్లుంటుంది అంటే అది ఎమ్మెల్యేగా నిర్ణయించుకోవాల్సిన విషయం. ఎందుకంటే క్యాండిడేట్ ఆయన, నేను కాదు క్యాండిడేట్, నువ్వు కాదు క్యాండిడేట్. కాబట్టి అది ఎమ్మెల్యే గారికి వదిలేద్దాం. ఎమ్మెల్యే గారు ఆయన అన్ని ఆలోచించి మీకు నమ్మకం. మనం ఎందుకు ఎక్కువ కౌంటర్ చేయలేకపోతున్నాం. వాడు రాసిందే రాస్తున్నారు. పేపర్ ఓపెన్ చేస్తే అదొక అవతల పార్టీ కరపత్రం మాదిరిగా ఉంది కానీ అది ఒక న్యూస్ పేపర్ మాదిరిగా ఉండలేదు. నాకు కూడా ఏందబ్బా అంత అనుభవం కలిగినటువంటి మహామహులే ఇన్ని సంవత్సరాలు పార్టీ పత్రికని, ఒక మంచి పత్రిక నడిపిన వాళ్ళు ఈ విధంగా ఇట్లా పార్టీలకి కరపత్రాలు అయిపోయినాయని బాధేస్తా ఉంటుంది. నేను వాళ్ళ పేరు దెబ్బదలుచుకోవాలి, మీకు తెచ్చుకోండి. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఇమీడియట్ గా ఖండించేటువంటి స్థాయిలో మనం కూడా ఉండాలా. దాన్ని వాస్తవాలతో ఖండించాలా. ఊరినేది ఖండించడం కాదు, వాస్తవాలతో ఖండించేటువంటి మనం నాలెడ్జ్ కూడా మనం పెంపొందించుకోవాలి. లేకపోతే వాడు చెప్పింది పాత రోజులు అంటున్నాడు, 100 సార్లు హిట్లర్ యుద్ధం చేసేటప్పుడు 2వ ప్రపంచ యుద్ధం అబద్దాలు చెప్పించేవాడు. ఆ దేశాన్ని జయించేశాను, పక్క దేశానికి వెళ్ళిపోతున్నాం, ఆ దేశాన్ని కూడా ఎల్లుండి రాత్రికి కొట్టేస్తున్నాం, ఇట్లా చెప్పుకుంటా పోయి గ్లోబల్ ప్రచారం అంటారు దాన్ని. నిజమే కావాలా, జపాన్ ఓడిపోయింది, తర్వాత చైనా ఓడిపోతుంది, ఇట్లా భయపడి సరెండర్ అయిపోయాడు. గ్లోబల్ ప్రచారం అంటారు దాన్ని. కాబట్టి 100 సార్లు ఈ పత్రికలు రాసిందే రాసి 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 ఈరోజు మసిపూసి మేరడిగా చేసే విధంగా కొంతమంది తటస్థంగా ఉండేవాడని మనం మారం. ఈ తటస్థంగా ఉండేవాడు ఏంటంటే కొంచెం మాయలో పడిపోతారు. ఆ మాయలో పడకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిదాన్ని కూడా మీరు గమనించాలి. వాళ్ళు రాసేదాన్ని అవాస్తవాలని మనందరికీ కూడా తెలుసు. కానీ మనం చూసి సంతోషపడకూడదు. దాన్ని ఇమీడియట్ ఖండించేటువంటి పరిస్థితి మన పార్టీ కేడర్లో ఉండాలి. అందువల్లే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా లేనటువంటి ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు. కాబట్టి ఈరోజు మీరు ఎక్కువ పాత్ర వహించాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, ఇక నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇంటికి కాకుండా వాళ్ళ వార్డులో వాళ్ళ ప్రదేశాల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారా మేము కూడా గమనిస్తా ఉంటాం. నేను కూడా వస్తాను. టౌన్ లో కూడా నేను గతంలో తిరిగి నా పార్టీ నేను తిరుగుతాను, ఆయన పార్టీకి అంటే లేకుండా ఎవరికి టైం లేదు. కాబట్టి అందరూ కూడా నేను ఒంటరికి వచ్చిన ఎమ్మెల్యే లేకుండా ఎందుకు వచ్చాను అనుకోవాలి, ఆయన బిఎంఆర్ లేకుండా ఎందుకు వచ్చాడు. మన దేనితో పార్టీ గెలిపించుకోవడం. కాబట్టి ఎవరికి తోసిన విధానంలో వాళ్ళు పార్టీ బలోపేతానికి, అల్టిమేట్ గా విజయానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉందని చేసుకున్న తర్వాత మన మధ్యలో వివాదాలు ఉన్నాయా, విభేదాలు ఉన్నాయా, ఎలక్షన్ తర్వాత గెలిచిపోయిన తర్వాత అప్పుడు కావచ్చు పంచాయతీలు పెట్టుకుందాం. ఇప్పుడు పంచాయతీలు వద్దు. ఇప్పుడు పంచాయతీ తీసుకుంటే పార్టీ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి తర్వాత డ్యామేజ్ పంచాయతీ పెట్టుకుంటాం. ఎలక్షన్ తర్వాత జగన్ మళ్ళీ అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత అప్పుడు పంచాయతీ పెట్టుకున్నాం. రేపు ఎక్కువ మంది కూడా ఆయన ఇందాక ఎవరో మన గమ్ముడు తెలుసు నాకు ఉండేది కదా. కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఇంకా మంచి ఉన్నత స్థానం వస్తే ఇంకా కూడా ఆయన ఎక్కువ మంచి
కార్యకర్తలకి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు, కొండూరు అనిల్ బాబు. అంటే అందరం కూడా ఈ రేపు పార్టీ విధానం కృషి చేస్తాం తెలియదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకి, అందరు కార్యకర్తలు, నో లీడర్స్, లీడర్లు అందరూ కార్యకర్తలు వేయడం, మాతో సహా అందరూ కార్యకర్తలు వేయడం, మళ్ళీ ఇక్కడ తేడా ఏం తెలియదు అని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, నేను మాట్లాడిన దాంట్లో మీకేమన్నా కొంతమందికి ఏదైనా ఇబ్బందికరమైన అనిపిస్తే దయచేసి క్షమించమని చెప్పి మేము అందరూ కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ 4 సంవత్సరాలైంది నేను ఈ పార్టీలోకి వచ్చి. మన జగనన్న పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి రావడం, దాని అందరూ కూడా మన జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, ముఖ్యంగా మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా నేను పార్టీలో జాయిన్ అయ్యే రోజు ఆ రోజు జగనన్నతో ఉండడం కూడా జరిగింది. బేషరతుగా నేను పార్టీలో ఏది ఎదురు చూడకుండా పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు ప్రత్యక్ష సాక్షి మన ఎమ్మెల్యే గారే, ఆయన మీకే వదిలేశాను సార్, నాకు నేనేం ఆశించలేదు, మీరు జననేతగా మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి జననేతని పిలుపు మేరకు నేను వచ్చాను, ఈ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు కూడా నేను చిన్న తప్పు కూడా ఈ 4 సంవత్సరాలు చేయలేదు. 2020లో చేరినప్పుడు అప్పుడే ఎంపీగా రాజ్యసభపై జగనన్నే ఆ రోజు విజయసాయి రెడ్డి గారు మా మిత్రుడు, మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి వ్యాపారాలు చేశాం, కలిసి 35 సంవత్సరాలు ప్రయాణం చేశాం. కాబట్టి ఆయన సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇమీడియట్ గా ఎంపీగా, రాజ్యసభ ఎంపీకి నేను పెట్టాలనుకున్నానన్నా. బలహీన వర్గాలు, బీసీలు, మీరందరూ కూడా సేవ చేసేటువంటి అవకాశం మీ ద్వారా బీసీలకి, బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పటికప్పుడే ఎంపీగా నన్ను చేయలేకపోయారు. కానీ నేను ఒక చిన్నది కూడా అసంతృప్తిగానే ఏమీ లేదు. మనం ఈ రోజు వచ్చాం, పార్టీని ఫస్ట్ బలోపేతం చేసుకున్నాం, మనం అంతా కృషి చేసినప్పుడే ఏదైనా కూడా ఆశించడం కానీ, ఒక స్థానం కానీ, ఏదైనా ఒక పదవి కానీ అనుకోని చెప్పి ఏ రోజు కూడా నేను అసంతృప్తి కానీ ఏం చెందలేదు. ఎందుకంటే ఈ పార్టీకి రావడే మన అదృష్టం అని అనుకున్నాను. అందులో మా మిత్రుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నాకు చాలా స్వతంత్రంగా ఉంటుంది. ఏదైనా పని చేసి పెట్టుకోవడానికి కానీ, నియోజకవర్గానికి కానీ, దేనికైనా కానీ ఉంటుంది ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి వచ్చి రావడం. నేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు సోదరుడు మన ప్రతాప్ రెడ్డి గారిని కలిసి పనిచేయడం చాలా సంతోషం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కోసారి నాయకుడు, అందులో ప్రాంతీయ పార్టీలో కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, పార్టీని జెండాను మోసిన వాళ్ళు ఉంటారు, ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చి ఆస్తులు బాగుంటున్న వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి మన పార్టీ 2019లో ప్రతి ఒక్కరు తన సొంత పార్టీ అనుకోని చెప్పి జగనన్నని ఎక్కడ ఎన్టీ రామారావు హవాలో కూడా లేనటువంటి అటువంటి ఉత్సాహంతో పనిచేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఒక కులం అని కాదు, ఒక మతం అని కాదు, ప్రతి ఒక్కరు, మహిళలని కాదు, పురుషులని కాదు. అందువల్లనే 151 సీట్లు ఒక రికార్డు స్థాయిలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క 70,000, 90,000, 40,000 ఎప్పుడు ఊహించినటువంటి ఎన్టీ రామారావు టైంలో కూడా ఊహించినటువంటి మెజార్టీలతో శాసనసభ్యుల్ని గెలిపించారు. ఆ రోజు మన జగనన్న గారు ప్రమాణ స్వీకారం రోజు తను పాదయాత్రలో ఏమైతే చెప్పానో వాటిని నేను ఒక భగవద్గీతగా, ఖురాన్గా, అది బైబిల్గా భావించి నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి, పేదవాళ్ళకి ముఖ్యంగా సేవ చేస్తానన్నటువంటి మాటని తప్పకుండా ఆయన ఈ రోజు వరకు ఆ రోజు ఏదైతే చెప్పారో నవరత్నాలు అమలు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేయడానికి నా వంతుగా నేను ఖచ్చితంగా ముందుండి చేస్తానన్నటువంటి సామాజిక న్యాయం విషయంలో అయితేమి, అదేవిధంగా అభివృద్ధి విషయంలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని చిన్న చిన్న అన్ని ఒకేసారి ఒకే రోజు జరగవు. కాబట్టి ఈరోజు కోవిడ్ వచ్చింది, అదేవిధంగా వరదలు, విపత్తులు వచ్చినాయి. ఆ విపత్తులు వచ్చినా ఏమొచ్చినా కూడా చెప్పిన మాటని, అది అప్పు చేసో సప్పు చేసో ఎక్కడి నుంచి నిధులు సేకరిస్తున్నారో కానీ 1వ వారం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా తను చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమం అమల్లో ఈ రోజు వరకు మాట తప్పలేదు. నిజంగా 5 సంవత్సరాలు మాట తప్పకుండా ఇంత లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు, ఆదాయం పడిపోయింది. రాజధాని లేదు మనకి, మంచి రాజధాని ఆదాయం వచ్చేటంతా హైదరాబాద్ లో
మిగిలిపోయిన పరిశ్రమలన్నీ కూడా. ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకున్నటువంటి కొత్త రాష్ట్రంలో నిధులు కొరతైనా కానీ మీకు తెలుసు, మన కొత్త ఆంధ్రాలో సంవత్సరం వైపు సంవత్సరంలో ఏం ఆదాయం ఉండదు, మొత్తం వ్యవసాయం నుంచి గవర్నమెంట్కి ఆదాయం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మన ఈ కార్యక్రమాల్ని అమలు చేస్తున్నారంటే చాలా మనం అందరం కూడా ఈ పార్టీ సభ్యులుగా గర్వపడాల్సినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.